విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుట్ర రాజకీయాలకు స్వస్తి పలికి వాస్తవాలు మాట్లాడాలని విశాఖ నవనిర్మాణ సమితి అధ్యక్షులు తోట రాజీవ్ కోరారు. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యావత్ రాష్ట్ర ప్రజానీకానికి గంటా కుట్ర రాజకీయాలు తెలియనివి కాదన్నారు. నిరంతరం అధికార పార్టీలోకి వెళ్లడం కోసం పార్టీలన్నీ విడి అమరావతి వద్దు 3 రాజులను ముద్దు అని ప్రకటించి విశాఖపట్నంకి ఏదో లబ్ధి జరుగుతుందని చూపించి దొంగ ప్రేమ నటిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తున్నారని ప్రకటించడం ఓ బూటకమని విమర్శించారు. టికెట్ ఇచ్చిన పాపానికి నిరంతరం ఆ పార్టీని అవమానపరుస్తూ ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలను అగౌరవపరిచారని గంటాపై విరుచుకుపడ్డారు. నిజంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ కూరకు మీకు చిత్తశుద్ధి ఉంటే దాని సొంత గనులు కేటాయింపు కోసం బీజేపీతో పొత్తుతో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు. సమస్యలు కానీ ఈరోజు ప్రజలకు కావాల్సిన సంక్షేమం వాళ్ళ ఇబ్బందులని కానీ దృష్టిలో పెట్టుకుని అసలు ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. గంటా శ్రీనివాసరావు గారికి విశాఖపట్నంకి స్టీల్ ప్లాంట్కి గల్లు కావాలని ఏ రోజు గుర్తురాలా, దాని గురించి మాట్లాడలా. విశాఖ తల్లికి ఏదో అన్యాయం జరిగిపోతుందంటే రాజీనామా చేసింది ఆ రోజు అధికార పార్టీలోకి వెళ్తాం కోసం. అయ్యా నేను అడుగుతున్నాను, విశాఖపట్నం తల్లి గురించి అంత జాలి ఉంటే విశాఖ నార్త్ తల్లి నీకేంటయ్యా అన్యాయం చేసింది? నేను గెలిపించుకున్న పాపానికి ఎన్నిసార్లు వచ్చావు విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గంలో? అసలు ఎందుకయ్యా నీకు చట్టసభల మీద ఆరాటం? 2019 తర్వాతలో గెలిచిన తర్వాత ఎన్నిసార్లు చట్టసభలకు వెళ్ళావు నువ్వు? విశాఖపట్నం సమస్యల మీద కానీ, విశాఖపట్నం అభివృద్ధి మీద కానీ, విశాఖపట్నం నవ నిర్మాణం కోసం కానీ నువ్వు టేబుల్ చేసిన పేపర్లు ఏమున్నాయి? తీసుకురా. విశాఖపట్నం గురించి నువ్వు చట్టసభల్లో ఏం మాట్లాడావు? వాళ్ళు చట్టసభలకు వెళ్ళాలనే ఉద్దేశం లేనప్పుడు ఇతర ప్రాంతాల్లో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళ మీద నీ దాడి ఏంటి? 4.5 సంవత్సరాలు ఏమో ఎవడో పనిచేస్తాడా ఆ నియోజకవర్గంలో? నువ్వు చివరి వెళ్ళి తెలుసావా? నువ్వు సెలబ్రిటీవయ్యా? దేని గురించి? ఒకవేళ నువ్వు సెలబ్రిటీ అన్నా దేని గురించి సెలబ్రిటీ? నువ్వు యావత్ జాతిని ఎలా సంకనాకించాడు. మా బాధ మాకు మేము పడతా వచ్చాం, ఏదో మాలాంటి వాళ్ళు మిగిలాము కాబట్టి అక్కడ కాపాడాం. ఇప్పుడు విశాఖపట్నంలో అసలు ఏ ప్రాంతాన్ని నువ్వు అభివృద్ధి చేసావు చెప్పు? ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసావు. ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసినాక నువ్వు నీ కుటుంబం చేసిన స్కామ్లు ఏంటి? ఒక ఉద్యోగం కోసం, ఒక ట్రాన్స్ఫర్ కోసం ఫోన్లే డబ్బులు తీసుకున్నాక పని చేసి పెట్టావా? లేదు. అలా పాపం అప్పులు చేసి తెచ్చుకున్నారా డబ్బు? ఇవే మీడియా పరంగా నేను ఒక పిలిపిస్తాను, అలాంటి ఏ ఉన్నా సరే తక్షణం రండి, పెడతాను. ఒక దాని గురించి ఒక డేటు టైం పెట్టి ఒక చోట కూర్చుంటాను, మీరు అందరూ తీసుకురండి. అదే నిరసన అవుతుంది. మీడియా దగ్గర లైవ్గా ధైర్యం ఉంటే రండి, మీరు అందరూ ఎక్స్పోజ్ చేద్దాం. గీతం యూనివర్సిటీ అంట, చాలా మంచి యూనివర్సిటీ అంట, చాలా పేరు ప్రఖ్యాతులు చెందిన యూనివర్సిటీ అంట, దాని మీద అటాక్ చేస్తా అన్యాయం అని ఇన్సిడెంట్ జరిగిన 3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడు. మరి ఆయన ఉన్న టీడీపీ పార్టీ ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో ఒకసారి మనం ఆలోచించాలి. ఇలాంటి రాజకీయ నాయకుల్ని తరివి కొట్టే సమయం ఆసనమైంది. నేను మాత్రం భయపడే లేదు, బెంకేది లేదు. నాకు ఆ పార్టీల్లో అవకాశం వచ్చినా సరే నా గలం ఇలాగే అయితే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు రాజకీయాలని భ్రష్టు పట్టించారు. ప్రతి ఒక్కరు ఇతను చూసుకోడు, కొన్ని చూసుకోడు. మొత్తానికి అందరూ కూడా ఏంట్రా ఈ కర్మ మనకన్నా పరిస్థితి వచ్చింది. మన చేతులు దాటేదాకా ఆగద్దు, మన చేతులు కాలేదాకా ఆగద్దు.